హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రెంట్ పర్పస్ చూస్తున్నారా? అయితే మీకోసం ఇది చాలా మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్. రెంట్ పర్పస్ మనకి అదేవిధంగా మీరు ఎవరైతే తీసుకునే వాళ్ళు పైన ఉండాలి, కింద రెంట్కి ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి బోర్ పాయింట్ పక్కనే మనకి స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తాను చూడండి. ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మన గల్లీ కూడా 3 ఫీట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ గల్లీ వచ్చేసరికి. సో ఇదైతే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఒక హాలు, అదేవిధంగా ఒక బెడ్రూము, దానికి అటాచ్డ్ వాష్రూము, ఒక కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సింగిల్ బెడ్రూమ్ హౌసెస్తో. సేమ్ మనకి పక్కన కూడా అలానే ఉంటుంది. అవి కూడా మీకు కవర్ చేస్తాను. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి ఇస్నాపూర్లో అయితే ఉంటుంది. ఇస్నాపూర్ అనేది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి రెంట్ పర్పస్ చాలా బాగుంటుంది ఈ ఏరియా అనేది. సో ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే మనకి గచ్చిబౌలికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నేషనల్ హైవే 65కి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 1 to 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 1,10,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. సో మనం ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తాను చూడండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి స్టెప్స్కి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఆ పార్కింగ్ ఏరియాలో టైల్స్ అయితే వర్క్ ఇంకా అవ్వలేదండి, అవి వర్క్ అయితే నడుస్తుంది. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు కవర్ చేస్తాను చూడండి. ఈ ప్రాపర్టీ మీద మనకి అప్ టు 80% అన్ని బ్యాంక్స్ అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్స్లో ఉన్న ఫ్రేమ్ అదే దర్వాజా ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మెయిన్ డోర్లో అది ఫస్ట్ ఫ్లోర్లో కానీ అది వచ్చేసరికి కంప్లీట్గా టేక్ యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి నీమ్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. హాల్ అనేది చాలా విశాలంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30-45 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ కాబట్టి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. అవి మీకు కంప్లీట్గా కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, దాని పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కనే దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి దేవుడి గది అండి. మనకి వెంటిలేషన్ కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్. ఇదే మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి అవుట్ సైడ్ విండో పెట్టుకునే విధంగా మనకి ఓపెన్ స్పేస్ అయితే వదలడం జరిగింది. మనకి విండోస్ ఏవైతే వస్తాయో అవి కంప్లీట్గా UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇస్నాపూర్ మెయిన్ రోడ్ టు పాషమాలే వెళ్ళే రోడ్ నుంచి ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి మెయిన్ నేషనల్ హైవే 65కి 1 to 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేషనల్ హైవే 65కి చూశారు కదా హాల్ ఎంత విశాలంగా వచ్చిందో. 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది. ఇక్కడైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, అదేవిధంగా లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ప్రైస్ విషయానికి వస్తే 1,10,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. గల్లీ కూడా 3 ఫీట్ గల్లీ ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు వెంటిలేషన్కి చాలా బాగుంటుంది ప్రాపర్టీ. సో ఇదైతే బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. బాల్కనీ కూడా మనకి 6 ఫీట్ బాల్కనీ ఇది.
ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.